హలో ఫ్రెండ్స్, బెండకాయ పులుసు ఎలా చేయాలో చూద్దాం. ముందుగా కూరగాయలను శుభ్రంగా కడుక్కుందాం. బెండకాయలు ఉల్లిపాయలు ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలి. కళాయిలో ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కాక ముందుగా మనం కట్ చేసి పెట్టిన ఆనియన్స్ వేసి ఫ్రై చేసుకోవాలి. కలపండి. ఇప్పుడు కొంచెం చింతపండు తీసుకొని నానబెట్టుకుందామండి. వాటర్ పోసి నానబెట్టండి. ఆనియన్స్ కలపండి, ఫ్రై అవ్వాలండి బాగా. ఇప్పుడు ఒక స్పూను సాల్ట్ వేద్దాం, చిటికెడు పసుపు, కలపండి. కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి కలపండి. మనం ముందుగా కట్ చేసుకున్న బెండకాయ ముక్కలను యాడ్ చేద్దామండి. బాగా ఇట్లా ఫ్రై అవ్వాలి. బెండకాయ ఆనియన్స్ అనేవి మంచిగా ఫ్రై అవ్వాలండి. ఇప్పుడు మనం ఒక స్పూన్ కారం యాడ్ చేద్దాం. బాగా కలపండి. ఇట్లా కారం అన్నీ కలవాలి. కలిసిన తర్వాత ఇట్లా ఫ్రై అవుతున్నప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు వాటర్ అనేది యాడ్ చేద్దాం. ఇప్పుడు కలపండి. ఇప్పుడు మనం సాంబార్ పౌడర్ కొంచెం వేద్దామండి. బాగుంటుంది స్మెల్. చికెన్ మసాలా కొంచెం వేసి కలపండి. పులుసు అనేది ఇలా మరుగుతూ ఉండాలండి. మరిగి దగ్గరికి వస్తే బెండకాయ పులుసు అనేది రెడీ అయిపోతుంది. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.